హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ ప్రెజెన్స్ క్షణ క్షణం భయం భయం. అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకి అనర్హం అన్నట్టు పబ్లిక్ ప్రైవేట్ ప్లేస్ ఏదైనా దాన్ని తన షెల్టర్గా మార్చేసుకోవడం అనేది గోష్ఠికి చాలా ఈజీ. వాటికి యూనియన్లు, యూనివర్సిటీలు, గొడవలు లాంటివి ఉంటాయట, కానీ క్యాస్ట్ ఫీలింగ్ మాత్రం ఉండదట. ఫ్రెండ్ ఒకటి చెప్తే విన్నాను. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇవాళ రాజస్థాన్లోని భాంగడ్ పోర్ట్ గురించి తెలుసుకుందాం. దీనికి బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది, అలాగే ఇప్పటికీ వీడని మిస్టరీ కూడా. ఎపిసోడ్ యమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాది గ్యారంటీ. సో లేట్ ఎందుకు, వాచ్ ది స్టోరీ. ఈ భాంగడ్ పోర్ట్ రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో ఉంది. చూడ్డానికి విశాలంగా, బయటికి భయంకరంగా కనిపించిన లోపల మాత్రం ప్రశాంతమైన వాతావరణంతో మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ని విజిట్ చేసి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, అసలు దీని చరిత్ర ఏంటి, మిస్టరీగా ఎందుకు మారింది, ఓవరాల్గా అసలు ఏం జరిగింది అనేది ఒక ఆర్డర్లో తెలుసుకుందాం. సాధారణంగా చరిత్రలో నిలిచిపోయిన ఒక ప్రాంతానికి దాని నిర్మాణం వల్ల వచ్చిన గొప్పదనంతో పాటు కాయిన్కి మరోవైపులా మిస్టరీ కూడా ఉంటుంది. కొన్ని సాల్వ్ చేసిన పజిల్స్ అయితే మరికొన్ని ఎవరికి ఎప్పటికీ అంతుబట్టక క్వశ్చన్ మార్కులా మిగిలిపోతాయి. హైలైట్ ఏంటంటే ఈ భాంగడ్ పోర్ట్ చరిత్ర గురించి 2 డిఫరెంట్ స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. గూగుల్, వికీపీడియాలో సెర్చ్ చేసిన కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి, కానీ మహామాక్స్లో క్షణక్షణం భయం భయంలో మరింత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రాజస్థాన్లోని సరిస్కా రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది భాంగడ్ సిటీ. ఇక్కడ ఉన్న భారీ పోర్టుతో పాటు అందులోని దయ్యాల కథలతో దీని పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. అందుకే దీనికి గోస్ట్ సిటీ అనే ముద్దు పేరు కూడా వచ్చేసింది. ఒళ్ళు గగ్గురుపడిచే హాంటెడ్ కథలతో, అదిరిపోయే ట్విస్టులతో దీని చరిత్ర గురించి హిందీలో వివరంగా చెప్తారు. ఇక్కడి జనాలు బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థమైపోతుంది అన్నట్లు భయపడ్డానికి కూడా భాష అక్కర్లేదు. భాంగడ్ చరిత్ర వింటే చాలు చెమటలు పట్టేస్తాయి. డీప్గా రీసెర్చ్ చేయాలే కానీ చరిత్రలో నిలిచిపోయే ఇలాంటి భారీ కట్టడాలకు సంబంధించి ప్రతి ఒక్క రాయిలోనూ ఒక్కో కథ ఉంటుంది. దీని వెనుక అలాంటి ఆశ్చర్యకరమైన కథే ఉంది, ఒకటి కాదు 2. చూడ్డంతో పాటు దీని వెనుకున్న మిస్టీరియస్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఈ భాంగడ్ పోర్ట్కి టూరిస్టులు భారీగానే వస్తుంటారు. ఎంట్రీ, ఎగ్జిట్ అనేవి సన్ రైజ్ అండ్ సన్సెట్ మధ్యలోనే ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత అంతా అస్సామే. అసలు హైలైట్ ఏంటంటే 6 తర్వాత 7రా, శివాజీ తర్వాత ఎవడ్రా అన్నట్టు 6 తర్వాత కోట లోపల ఉంటే ఇక మిగిలేది ఎవర్రా అన్నట్లు ఉంటుంది వ్యవహారం అని కేంద్ర ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. బాబోయ్, అంతలా ఏముంది అక్కడ, చూసేయండి. కార్తీక్ కాకి మూవీలో విలన్ ఓమా పారిపోయి దాక్కుంటాడు కదా, ఆరవాలి పర్వతాలు, వాటికి దగ్గరలోనే ఈ భాంగడ్ కోట బోలెడంత టైం అండ్ మనీ స్పెండ్ చేసి కట్టించారు. 6 వరకు కాదు, కానీ సాయంత్రం 5 దాటిందంటే చాలు పోర్టు చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల వరకున్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడకుండా అసలు ఈ భాంగడ్ పోర్ట్ నిర్మాణం నుండి ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ప్రచారంలో ఉన్న కథల్లో మొదటి కథ ఎలా ఉందంటే 1573లో భగవంత్ దాస్ అనే రాజు తన సెకండ్ సన్ మాధవ్ సింగ్ కోసం
ఈ భాంగడ్ కోటను కట్టాలనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక పెద్ద గుట్ట ఉండేదట. దాని మీద గురుపాల్ నాథ్ అనే ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. అక్కడ కోట కట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఎందుకైనా మంచిదని ఇక్కడ కోట కట్టాలనుకుంటున్నాం గురువుగారు అని మర్యాదగా ఓ మాట చెప్పాడట మాథో సింగ్. స్వయంగా రాజుగారే వచ్చి అడగడం, పైగా పెద్ద ముండవాడని రెస్పెక్ట్ ఇవ్వడం నచ్చిన సాధువు కోట కన్స్ట్రక్షన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే రాజు ఫేస్లో చిన్న స్మైల్. కట్ చేస్తే, కాకపోతే నాదొక కండిషన్ అన్నాడు సాధువు. ముసలోడు కదా, తీర్చలేని కోరికలేం కోరడులే అనుకున్న రాజు, చెప్పండి గురువు గారు అన్నాడు. దానికి సదరు సాధువు గారు, నీకున్న డబ్బుతో మంది మర్బలంతో కోటని ఎంత విశాలంగా అయినా కట్టుకో, ఐ డోంట్ మైండ్. కానీ ఆ కోట నీడ మాత్రం నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న ఈ గుట్ట మీద పడకూడదు. కాకూడదు అని కోట షాడో కనుక ఆశ్రమం మీద పడిందంటే మాత్రం నీ రాజ్యం, మీ వంశం రెండు అంతరించిపోతాయి అంటూ ఓ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. అవసరం తనది, అవకాశం సాధువుది కావడంతో సరే అన్నట్లు తలూపాడు రాజు. కట్ చేస్తే సాధువుకిచ్చిన మాట తప్పాడు భగవంత్ దాస్. కోటని చాలా ఎత్తుగా కట్టాడు. సాధువు ఎంత విశాలంగా అయినా కట్టుకోమంటే ఈయన ఎత్తులో కట్టించేశాడు. ఆ కోట నీడ సాధువు ధ్యానం చేసుకునే ఆశ్రమం మీద పడింది. ఇక ఆయనకి కోపం కట్టలు దించుకుంది. రాజు మాట తప్పాడు, కానీ సాధువు తప్పలేదు. వార్నింగ్ ఇచ్చినట్లే సాలిడ్ శాపం పెట్టేశాడు. ఆయన శాపం ఫలించిందని, అందుకే క్రమంగా రాజవంశం అంతరించిపోవడంతో పాటు కోట శిథిలమైపోతూ వచ్చిందని, ఆ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మారి ఆ కోటని గెస్ట్ హౌస్లా మార్చుకుని రెస్ట్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపించడం స్టార్ట్ అయింది. నరం లేని నాలుకే కదా అని సాధు శాపాన్ని సిల్లీగా తీసుకుని మాట తప్పాడు రాజు. దానికి మూల్యం చెల్లించక తప్పలేదు. చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మారి కోటని ప్లేగ్రౌండ్గా మార్చుకుని ఆటలాడడం మొదలుపెట్టేశారు. పగలపూట పై ప్రాణాలు పైనే పోతున్నట్టు అనిపించిన సాయంత్రం కాగానే మాత్రం చచ్చాన్ రోయ్ దేవుడా అనుకునే పరిస్థితి. ఎందుకలా చూద్దాం. ఈవినింగ్ 6 తర్వాత నెక్స్ట్ బర్త్డే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ ఆ కోటలో కాలు పెట్టరు. పొరపాటున ఎవరైనా పెట్టారంటే తిరిగి రారు. తమ ప్రాంతానికి ఇలాంటి పరిస్థితి కల్పించిన రాజుని పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఓపెన్గానే బండ బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఇది భాంగడ్ ఫోర్ట్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ స్టోరీ. ఇక సెకండ్ వర్షన్ విషయానికి వస్తే, మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టు కథలోకి ఓ యువరాణి వచ్చింది. అద్దమే అసూయపడే అందం ఆమెది. బయటికి రావడం రేర్, కానీ ఒకవేళ వస్తే మాత్రం ఆమె ముఖం మీద సూర్యకాంతి పడితే తన స్కిన్ టోన్ షైనింగ్కి రిఫ్లెక్ట్లా సూర్యుడి మీద పడి ఆ సూర్యుడికే మరింత వెలుగొస్తుందన్నమాట. టీనేజ్, పైగా యువరాణి. చుట్టుపక్కల ప్రాంతంలో మూతి మీద మీసం కూడా రాని మగాళ్ళంతా ఆమె మీద ఆశపడి మనసులో మౌనంగా ఆరాధించేవారు. ఎందుకంటే కోటలో రాని పేటలోకి రాదు కదా, బయటికి కనిపించదు కదా. ఎప్పుడైనా రాకపోతుందా, ఆ అందాల రాశిని కల్లారా చూడకపోతామా అన్నట్లు వరద బాధితులు పులిహార పొట్లం కోసం ఎదురు చూసినట్లు చూసేవాళ్ళు. ఇంతకీ ఆ యువరాణి పేరు చెప్పలేదు కదా, రత్నావతి. అసలు ఆమెకి ఈ భాంగడ్ కోటకి ఏంటి కనెక్షన్? రత్నావతి కారణంగా కోట శాపానికి ఎందుకు గురైంది? దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది. ముందుగా రత్నావతి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. హోల్ ఆంధ్రలో సోలో అందగాన్ని అన్నట్లు రాజస్థాన్ మొత్తంలో రత్నావతి లాంటి అందగత్తె లేదు అంటే నమ్మబుద్ధి కాకపోయినా చివరికి ఆ నమ్మకం అనే పదం కూడా నమ్మాల్సిందే.
అందచందాలతో మగజాతిని మంత్రముగ్ధులు చేసింది రత్నావతి. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రత్నావతి అందాన్ని వర్ణించాలంటే పూర్వ కవులంతా పునర్జన్మ పొందాల్సిందే. చుట్టుపక్కల రాజ్యాల్లోని యువకులంతా ఈ యువరాణి కోసమే యుద్ధాలు చేసుకునే స్థాయికి వచ్చారంటే మగ జాతిని మట్టి కురిపించడానికి దేవుడు పుట్టించిన అందమైన ఆయుధం ఆడదే అనిపించగా మానదు. అయినా ఆడదాని వల్ల రాజ్యాలే రూట్ మ్యాప్ లేకుండా పోయాయి. ఆఫ్టర్ ఆల్ కోట కూలిపోవడం ఎంత చెప్పండి. మరి రత్నావతి గ్లామర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి చూద్దాం పదండి. చూడగానే బ్రహ్మ మంచి మూడ్లో ఉన్నప్పుడు క్రియేట్ చేశాడేమో అనిపించేలా ఉండే రాజస్థాన్ రసగుల్లా రత్నావతి మీద మన దేశం మగ మహారాజులే కాదు, విదేశీ రాజులు కూడా పర్సు పారేసుకున్నంత ఈజీగా మనసు పారేసుకున్నారు. మీరేంట్రా ఇంత కరువులో ఉన్నారు అని తిట్టుకునే వాళ్ళు ఇక్కడి యువరాజులు. ఓ సినిమాలో 10,000 రూపాయలు అప్పు చేసినా ఇవాళ రాత్రి దాన్ని అనుభవించాలి అని ఉపేంద్ర చెప్పినట్లు కాస్త లేట్ అయిన రత్నావతి అందాన్ని అనువనువు ఆస్వాదించాలని, దానికోసం రాజ్యం రాసిమ్మన్నా నో ప్రాబ్లం అన్నట్లు వివిధ దేశాల రాజులు ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్స్తో పాటు ఒక్కసారి అయినా తమ ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వమంటూ ఇన్విటేషన్ పంపేవారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అనుకుని సైలెంట్గా ఉండిపోయేది యువరాణి. అన్నట్టు రత్నావతి మల్టీ టాలెంటెడ్ అండోయ్. నాట్యంలోనూ యుద్ధ విద్యల్లోనూ దిట్ట ఆమె. ఎదురుగా ఎలాంటి వీరుడు నిలబడ్డా విల్లు వదిలిందంటే గుండెకి చిల్లు పడాల్సిందే. రత్నావతి అందగత్తె, పైగా యువరాణి. ఆమె మీద దేశ విదేశీ రాజులంతా మనసు పడ్డారు ఓకే, కానీ ఒక్కడి ఇష్టం రానికే కాదు రాజ్యానికి కూడా కష్టంగా మారింది. ఆ ప్రాంతానికే చెందిన సునియా అనే మాంత్రికుడు రాణి రత్నావతి మీద మనసు మాత్రమే కాదు ఇంకా చాలా పడ్డాడు. వీడు అరుంధతిలో పశుపతి కంటే పవర్ఫుల్. రాణి గ్రీన్ సిగ్నల్ కోసం రాజులు నానా తంటాలు పడుతుంటే సునియా మాత్రం సింపుల్గా తనకు తెలిసిన మంత్రశక్తితోనే రాణిని తన వశం చేసుకోవాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు. ధైర్యం చేసి ఎదురుగా వెళ్ళి నిలబడిన, ఏయ్ ఎవడ్రా నువ్వు, ఎవరక్కడ, గెంటేయండి వీణ్ణి అంటూ భటులకు ఆర్డర్ వేస్తుందని తెలుసు. అందుకే తన మంత్రశక్తితో రాణిని వశపరుచుకోవాలని వశీకరణ తైలాన్ని తయారు చేశాడు. పర్ఫ్యూమ్ అని ఒక హాలీవుడ్ మూవీలో ఉంటుంది కదా, ఒకసారి ఆ సెంటు సీసా మూత తీయగానే ఆ సువాసనకి ఆడ మగ అంతా మంత్రముగ్ధులైపోతారు, మోహంలో మునిగి తేలుతారు. ఈ సునియా తయారు చేసిన తైలం కూడా అలాంటిదే. సెంటు చల్లాలి, రాణిని సొంతం చేసుకోవాలి. ఇదే సునియా జీవితాశయం అయిపోయింది. రాజులు రాజ్యాలు రత్నావతి దర్శనం కోసం అల్లాడిపోతుంటే తేలికగా తైలంతో సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు సునియా. నిజంగా దునియాలో అలాంటి ఐడియా అప్పటికైతే ఎవరికీ వచ్చి ఉండదు. ప్లాన్ వేశాడు, తైలం తయారు చేశాడు, ఐడియా వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయిపోయాడు. అందరిలా ఆవేశపడకుండా తాపమనే తైలంతో మోహమనే దీపాన్ని నిత్యం వెలిగిస్తూ తనలో రగులుతున్న కోరికలు కాగడా ఆరిపోకుండా చూసుకుంటున్నాడు. కొద్ది రోజులకి సునియా ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఆనందంతో అప్నా టైం ఆగయా అనుకున్నాడు. మరి రాణి రత్నావతిని సునియా సొంతం చేసుకున్నాడా లేదా చూసేయండి.
రాణి రత్నావతి తన 18వ బర్త్డే సందర్భంగా ట్రిప్ ప్లాన్ చేసుకుంది. కొందరు చెలికత్తలతో కలిసి పల్లకిలో బయలుదేరింది. పంజరంలో నుంచి బయటకు వచ్చిన పావురం లాంటి ఫీలింగ్ కలిగింది రాణికి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లేడీ పిల్లల హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఈ లేడీ పిల్ల కోసమే వేటగాడు మాటు వేశాడు. షాడోలా రాణిని ఫాలో అవుతూ ఉన్నాడు సునియా. ఆ సెంటు రాణి మీద చల్లాలి, ఆమెని ఎత్తుకెళ్ళిపోవాలి. ఇదే వాడి ప్లాన్. మొత్తానికి నానా తంటాలు పడి తన దగ్గరున్న తైలాన్ని రత్నావతిపై చల్లబోయాడు. అతను చూసి శత్రువు దాడి చేస్తున్నాడని యువరాణి గ్రహించలేదా చెప్పండి? ఆమె అదే చేసింది. సునియా గాడి కుతంత్రాన్ని ముందుగానే పసిగట్టిన రత్నావతి వాడి సెంటు బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి అలా చల్లబోగానే స్లో మోషన్లో ఆ తైలం గాల్లో ట్రావెల్ అవుతూ ఉండగా రాణి రౌండ్ ట్రాలీ షాట్లో రయ్యమంటూ తిరిగి పక్కకు జరిగిపోయింది. కట్ చేస్తే తైలమంతా కూడా పక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద పడిపోయింది. వెంటనే మాంత్రికుడి వశీకరణానికి గురైన ఆ బండరాయి కాస్త గుండ్రాయిగా మారిపోయి విఠలాచార్య సినిమాలో మాంత్రికుడిని వెంటబడుతుంది. ఎన్నో మంత్రాలు వచ్చినా ఎంతో మాంత్రికుడైన మనిషే కదా, కోరికలైతే ఉన్నాయి కానీ ఎక్కువ దూరం పరిగెత్తే ఓపిక మాత్రం లేదు. దాంతో కింద పడిపోయాడు. గుండ్రాయి అతని మీద నుండి దొల్లుకుంటూ వెళ్ళడంతో రోట్లో పచ్చడిలా నలిగిపోయాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. పోయేవాడు పోకుండా నా పాపం పండెను నేడు, చచ్చినా నీ భరతం పడతా చూడు అనుకుంటూ రాణికి ఆ రాజ్యానికి ఓ శాపం పెట్టాడు. తనను కాదన్న రాణి, కష్టపడి తయారు చేసిన తైలాన్ని నేలపాలు చేసిన రాణి, ఆమెతో పాటు రాజ్యం కూడా నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు డాక్యుమెంటరీ చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా నాశనం అయిపోతుందని స్ట్రాంగెస్ట్ శాపం పెట్టి టాటా చెప్పేశాడు. జస్ట్ మిస్, బతికి బయటపడ్డానురా దేవుడా అనుకుని రాణి అంతఃపురంలో ఆలోచిస్తూ కూర్చుంది. కానీ సునియా గాడి శాపం ఎలా వర్కౌట్ అవుతుంది? తన అందం వల్ల ఇంత దారుణం జరిగింది, ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో తెలియడం లేదే అని ఆందోళనగా ఉంది రత్నావతి. కట్ చేస్తే ఆ తర్వాత సంవత్సరం రాణి సోదరుడు అజాబ్ సింగ్ పక్క రాజ్యం మీద దండెత్తి దారుణంగా ఓటమి పాలవుతాడు. వేలాది మంది సైనికులు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా రాలిపోయారు. విధి విచిత్రమో కర్మ ఆడిన నాటకమో ఆ యుద్ధంలో అన్నతో పాటు రాణి రత్నావతి కూడా చనిపోయింది. ఆమె యుద్ధంలోనే ప్రాణాలు కోల్పోయిందని చెప్పడానికి రుజువులైతే లేవు, కానీ చరిత్రకారులు మాత్రం అలాగే చెప్తున్నారు. సునియా శాపం వల్లే వారు చనిపోయారని, అప్పటి నుండి కలర్ కాస్ట్యూమ్ వదిలేసి సింగిల్ కాస్ట్యూమ్లోకి మారిపోయారని, వారి ఆత్మలే భాంగాడ్ కోటలో తిరుగుతున్నాయని, ప్రతి అమావాస్య నాడు కోటలో నుండి భయంకరమైన శబ్దాలు డీజే సౌండ్లో వినిపిస్తున్నాయని చెప్తుంటారు స్థానికులు. సాధువుకిచ్చిన మాట తప్పి కోట కట్టి తప్పు చేశాడు రాజు. శాపం వల్ల నాశనమయ్యాడు. తరువాత సునియా శాపం వల్లనే రాణి సోదరుడు పోయారు. వారు ఆత్మల్లా మారడానికి శాపాలే కారణమని, అందుకే వాళ్ళు ఆ కోట వదిలి వెళ్లకుండా అక్కడే మకాం వేశారని అంటుంటారు. ఇక అప్పటి నుంచి సాయంత్రం అవుతుంది, చీకటి పెడుతుంది అనగానే జనాలకు జ్వరం వచ్చేస్తుంది. కోట వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక టూరిస్టులు అయితే కోట చూడటం కంటే కూడా అక్కడి వాళ్ళు హిందీలో హిస్టరీ చెప్తుంటే నోట్లోకి దోమలు దూరుతున్నాయనే సంగతి మర్చిపోయి మరి వింటుంటారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే కోటలోకి పర్యాటకుల్ని ఎంట్రీ, తర్వాత లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. వెళ్ళిన వారు తిరిగి రారు. అందుకే భద్రంరా బాబు అంటూ గవర్నమెంట్ వారు వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. అయితే మంత్రికుడి శాపం వల్లే రాజవంశం పూర్తిగా అంతరించిపోయిందా? కోట బీటలు వారిపోవడానికి అక్కడ చనిపోయిన వారు ఆత్మలుగా మారడమే కారణమా? 6 దాటిన తర్వాత కోటలోకి ఎందుకు వెళ్ళనివ్వరు? ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుంది? వెళ్ళిన వాళ్ళు నిజంగా కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయారా? లేదా గవర్నమెంట్ దీన్ని టూరిస్ట్ ప్లేస్గా చేసి ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ఇలాంటి ఓ కట్టుకథ అల్లిందా? దాన్ని అక్కడ వారితో ప్రచారం చేయించి వచ్చే టూరిస్టులను భయపెడుతోందా? ఇలా ఎన్నో డౌట్స్, ఇప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు. ఒకవేళ సాయంత్రం 6 దాటిన తర్వాత కోట లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? నిజంగానే మాయమైపోతారా? లేక చనిపోయి వాళ్ళు కూడా ఆత్మల్లా మారిపోతారా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే ఓసారి అబ్బే అసలు ఇదంతా నమ్మేలా లేదు, లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం
నిజంగా అక్కడ ఆత్మలు గీత్మలు ఉంటే వాటి పని పడతాం అనుకుని ముగ్గురు ఫ్రెండ్స్ డేర్ చేసి కోటలోకి వెళ్ళారు. అది కూడా సాయంత్రం 6 తర్వాత. ధైర్యానికి భయమేస్తే ధైర్యం కూడా నా ఫోటో దిండు కింద పెట్టుకుంటుంది అని సంపూర్ణేష్ బాబుల బిల్డప్ ఇస్తూ లోపలికి వెళ్ళిన ఆ ముగ్గురు ఏమయ్యారు? తిరిగి బయటకు వచ్చారా? వెయిట్ చేయకుండా చూసేయండి మరి. చీకటి పడ్డాక కోటలోకి వెళ్ళిన వాళ్ళకి వింతైన అనుభవాలు ఎదురవుతున్నాయని, వారి పక్కన లేదా వెనుక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తుందని అప్పటికే ప్రచారంలో ఉంది. అసలేం జరుగుతుందో తెలియాలంటే అవన్నీ కట్టుకథలు, అక్కడి వారివి మూఢనమ్మకాలు అని ప్రూవ్ చేయాలంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి 6 తర్వాత లోపలికి వెళ్ళాలిగా. అలా అనుకునే కోటలోకి వెళ్ళారు ముగ్గురు యువకులు. వాళ్ళల్లో ఒకరు బావిలో పడి గాయపడగా అతడిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముగ్గురు కారులో బయలుదేరారు. దారిలో వారి కారు యాక్సిడెంట్కి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే పొరపాటున ఎవరైనా ఈ కోట గుట్టు విప్పాలనుకుంటే అది ప్రాణాలతో చెలగాటమే, వారికి నెక్స్ట్ బర్త్డే ఉండదు అని చెప్తున్నారు స్థానికులు. అక్కడికి వెళ్ళొచ్చిన టూరిస్టులు కూడా కోట లోపల తిరుగుతున్నప్పుడు ఐ వాన్ ఫాలో 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 యూ అన్నట్లు తననెవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ కలిగిందని, కోట లోపల దృశ్యాలను ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఏదో గందరగోళంగా అనిపించిందని, అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని, అందుకే కోట లోపల ఎక్కువసేపు ఉండలేకపోయామని చెప్తుంటారు. అక్కడ సాయంత్రం 6 తర్వాత కోట లోపలికి ప్రవేశం నిషేధం అంటూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు స్వయంగా సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. మ్యాథో సింగ్ తర్వాత ఎంతోమంది చేతులు మారిన బాంగడ్ చివరకు జై సింగ్ చేతికి వచ్చింది. ఔరంగజేబ్ దగ్గర పనిచేశాడు ఈ జై సింగ్. తన పాలనలో కోటను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతున్న టైంలో అక్కడ జనాభా తగ్గుతూ వచ్చింది. 1783లో అక్కడ కరువు వచ్చింది. అప్పటి నుండి ఈ ప్రాంతం క్రమంగా శిథిలావస్థకు చేరింది. బాంగడ్ కోటను 4000 మంది నివాసం ఉండేందుకు వీలుగా నిర్మించారు. 400 ఏళ్ల చరిత్ర ఉంది దీనికి. కోట లోపల హనుమాన్ శివాలయం లాంటి పలు టెంపుల్స్ ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన బాంగడ్ ఫోర్ట్ చివరకు హాంటెడ్ ప్లేస్గా మిగిలిపోయింది. ఇక్కడ ఎప్పుడూ టూరిస్టులు వస్తూనే ఉంటారు. స్టే చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంతో అక్కడ డెవలప్మెంట్ కూడా ఏం జరగలేదు. చూశారు కదా, ఇది రాజస్థాన్లో బాంగడ్ కోట యొక్క మిస్టీరియస్ హిస్టరీ. నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? ఈ కథలన్నీ నమ్మేలా ఉన్నాయా? మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. భయపెట్టిన భలే ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే మాత్రం కీప్ వాచింగ్ మహా మ్యాక్స్ ప్రెజెన్స్. క్షణ క్షణం భయం భయం.